కొంచెం ఎక్కువ పెట్టండి. ఒక పాయింట్. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాయిస్ కొంచెం సెషన్స్ రావాలి. ప్రైజ్ ద లార్డ్. బ్రేక్ అవ్వకుండా కొంచెం ఫ్లో రావాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తోత్ర స్తోత్ర. ఓకే. యేసయ్య శుభనామంలో మీ అందరికీ కూడా నిండుగా చెప్తారా? వందనాలు. ప్రైజ్ ద లార్డ్. అందరూ కప్పం తిని వచ్చిన పావుల్లాగా సప్పగా కూర్చున్నారు. మీరు కొంచెం సంతోషంతో చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుని స్తుతించండి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు, వారి కుటుంబానికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే నా తోటి జత పని వారు సాకులు కొందరు కింద ఉన్నారు, వారికి కూడా నిండుగా నా వందనాలు. చక్కని ఆర్కెస్ట్రా ప్లే చేస్తున్న తమ్ముళ్ళకు హృదయపూర్వకమైన వందనాలు. సంతోషంగా ఉన్నారా మీరు? ప్రతి సంవత్సరం ఈ ఊళ్ళో ఇలాగే జరుగుతాయేమో కదా మీటింగ్స్ ఘనంగా. మరి ఎంత ఘనముగా మనం మీటింగ్స్ జరిగించినా, ఇందాక ఆరాధన చేస్తూ తమ్ముడు ఇక్కడికి వచ్చిన మనం ఊరికి వెళ్తే లాభం ఏమీ లేదు. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? చెప్పండి. ఇప్పుడు కరెక్ట్గా ఉందండి. అవునంటారా కాదంటారా? దేవుని స్తోత్ర. సరే, ఏదైనా తీసుకుని వెళ్ళాలి అంటే మీరు అటు ఇటు నంబర్ 1 తిరగకూడదు. తమ్ముళ్ళు, బయట ఆ ప్రాంతాల్లో ఉన్న తమ్ముళ్ళు రండి, మీరు కూడా రండి. మీరు అటు ఇటు తిరగకూడదు. నంబర్ 1. నంబర్ 2, ఇంపార్టెంట్ అయితేనే పైకి లెగవాలి. నంబర్ 3, దేవుడు ఏం మాట్లాడతాడో ఆసక్తిగా వినడానికి కొంచెం దృష్టి పెడదాం. దేవుడు ఈ రాత్రి మనం దర్శించబోతున్నాడు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఆదికాండం 35వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతాను. నాతో కలిసి మీరు కూడా చెప్పండి. నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. ఆమె, అతని పేరు, అందరూ చెప్పండి తల్లి, నాన్న చెప్పండి అందరూ. అతని పేరు అందరూ చెప్పాలి. బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. చిన్న ప్రార్థన చేద్దాం. ఒకసారి లేచి నిలబడతారా? కుర్చీలో ఉన్న బిడ్డలు లేచి నిలబడండి, క్రింద ఉన్న వాళ్ళు మోకరించండి. మీరు వెళ్ళాలా? ఏదైనా ఇంపార్టెంట్ అయితే జస్ట్ ఈ పల్లవి తర్వాత వెళ్ళి త్వరగా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. చెప్పండి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన. స్థిరమైన నిర్ణయం, ఉన్నత దర్శనం, క్రమమైన ప్రార్థన.
యేసయ్యా ఆ దానియేలులాగునా జీవించేవా. తండ్రి నీకు స్తోత్రం. నీ సేవకుని మరుగుపరచండి. దయగలిగిన నీ మాటలు ప్రతి ఒక్కరి హృదయములో వెలుగు కలుగజేయునుగాక. నీ మాటల్లో ఉన్న శక్తి ఒక్కొక్కరిని ఆవరించినట్లు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరు కూర్చుందాం. థ్యాంక్ యూ. మీరందరూ చక్కగా లేచి నిలబడి మోకరించి ప్రభు సన్నిధిలో మీ విధేయతను ప్రభుకు చూపించారు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇక సరిగ్గా ఒక గంట సమయం 9:15 అయింది. ఒక గంట పర్ఫెక్ట్గా దేవుని వాక్యం విందామన్న వాళ్ళు చేతులెత్తి చూపించండి. ఒక దైవజనుడు అన్నాడు, అరగంట ముద్దు, 30 గంట హద్దు. గంట వద్దంటారంట కొంతమంది విశ్వాసులు, కొంతమంది బాబోయ్ గంట మాకు కావాలంటారట. మరి మొత్తానికి మీరు గంట అనగానే చెయ్యి సంతోషంగా ఎత్తారు. దేవుడు మిమ్మల్ని భయంకరంగా దీవించును గాక. అర్ధగంట అయినా వాక్యం చెప్పగలం, అర్ధగంట అయినా దేవుని సువార్త మీరు వినగలరు. కానీ సమయ సందర్భాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి కనుక దేవుడు మనతో మాట్లాడుతుండగా జాగ్రత్తగా విందాం. అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకుకు దేవుడు 2 కుమారులు ఇచ్చాడు, ఏసావు, యాకోబు. ఈ యాకోబుకి 12 మంది కుమారులు. చివరి కుమారుడైనటువంటి బెన్యామీను. ఈ బెన్యామీను రాహేలు అనేటువంటి సహోదరి తన భార్య కనలేని పరిస్థితుల్లో కని కళ్ళ నిండా చూసుకొని ఒక పేరు పెట్టింది. ఆ పేరు బెనోని. ఆ మాటకు అర్థం ఏంటంటే దుఃఖపుత్రుడు. యాకోబుకి కోపం వచ్చింది. బుద్ధి ఉందా నీకు? జ్ఞానం ఉందా? ఏం పేరు పెడుతున్నావు? 12వ సంతానం దేవుడిచ్చాడు. వృద్ధాప్యంలో మనకు తోడుగా ఉండేవాడు, వృద్ధాప్యంలో పట్టెడు అన్నం పెట్టేవాడు, వృద్ధాప్యంలో మనకు సహాయంగా ఉండేవాడు. అలాంటి కుమారుని పట్టుకొని నువ్వు దుఃఖపుత్రుడని పేరు పెడతావా? నార్మల్. ఈ కుమారుడు పేరు దుఃఖపుత్రుడు కాదు, బెన్యామీను అంటే నా కుడి భుజము లాంటి వాడు అన్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదా. ప్రైజ్ ది లార్డ్. పేరు బాగానే ఉంది, తండ్రి ఆశ బాగానే ఉంది. ఆ కుమారుడు పెరిగి 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 పెద్దవాడయ్యాడు. ఒకరోజు నాన్నగారు పెద్ద కుమారుడు రూబేను దగ్గర నుంచి చివరి కుమారుడైనటువంటి బెన్యామీను వరకు నిలబెట్టి ఒక్కొక్కరికి వారి దీవెన వారి దీవెన వారి దీవెన ఇస్తూ 12వ కుమారుడు దగ్గరికి వచ్చేసరికి ఇలా అంటున్నాడు. చూడండి, 49వ అధ్యాయం ఆదికాండం 27వ వాక్యం. 49:27. బెన్యామీను చీల్చునట్టి తోడేలు, అతడు హృదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. చాలు. తలలు పైకెత్తండి, జాగ్రత్తగా నా వైపు చూడండి. దేవుని బిడ్డలారా, కుమారుడి పెంచి పెద్ద చేశాడు యాకోబు. తండ్రి ఆశ వృద్ధాప్యంలో ఇంత అన్నం పెడతాడని, తండ్రి ఆశ మంచి పేరు తెస్తాడని, తండ్రి ఆశ రేపటి రోజు నా పేరు నిలబెడతాడని, తండ్రి ఆశ ఎన్నో కలలు కన్నాడు. నేటి రోజున ఇక్కడ కూర్చున్న ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి తాతయ్య, ప్రతి అవ్వ, ప్రతి తాతయ్య, ప్రతి నాయనమ్మ ఒక మనవడు పుట్టగానే, ఒక కొడుకు పుట్టగానే కోటి ఆశలు. రేపటి వృద్ధాప్యంలో నాకు అండగా ఉంటాడని, రేపటి వృద్ధాప్యంలో ఇంత అన్నం పెడతాడని, రేపటి వృద్ధాప్యంలో వాస్తవానికి వాళ్ళు సంపాదించిన వెండి, వాళ్ళు సంపాదించిన బంగారం, వాళ్ళు సంపాదించిన ఇళ్ళు, వాళ్ళు సంపాదించిన పొలాలు ఎంతో గొప్పవి. కానీ వాళ్ళు ఆశపడతారు ఎంత అన్నం పెడతారని. దానికోసమే కోటి విద్యలు కూటి కొరకు అన్నట్లుగా ఆ
కోసం పెద్దలు తల్లడిల్లుతూ ఉంటారు. కానీ ఆ పట్టణం దగ్గరే పిల్లలు పెట్టడానికి తల్లడిల్లిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ బెన్యామీను మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే చివరికి బెన్యామీను పరిస్థితి ఎలా ఉందంటే, బెన్యామీనా, నాన్నగారు అంటున్నారు, నువ్వు చీల్చే తోడాలివి, నీ స్వభావం తోడాలు స్వభావం, నీ మనసు తోడాలు మనసు, ఎక్కడున్నది దోచుకొని రావడమే, నీవు రాత్రి అంతా దోపుడు సొమ్ము చేస్తావు, నువ్వు దొంగవి, నువ్వు వ్యభిచారివి, నువ్వు నరహంతకుడివి, భయంకరమైనటువంటి జోదగాడివి బెన్యామీనా. పగలంతా ఎరను తిని అంటే, ఎరను అనేటువంటి పదానికి పాత తర్జుమాలో చదివితే మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు తిని త్రాగి మత్తుడైపడి అని రాయబడింది. ఎంతమంది వాక్యం వింటున్నారో ఒకసారి చేతులెత్తి చూపించండి. ఎంతమందికి వాక్యం అర్థమవుతుందో ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. వెరీ గుడ్. ఎవరైనా వస్తే రానియండి, వాళ్ళ వైపు మీరు చూడకూడదు. వచ్చేవాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఏదైనా ఇంపార్టెంట్ అయితే ఎవరైనా లేచినా వాళ్ళ వైపు చూడొద్దు. దయచేసి మన దృష్టి అంతా వాక్యం మీద పెడదాం. ఆమేన్ చెప్పండి బిగ్గరగా, ఆమేన్. తండ్రి అంటున్నాడు, పగలంతా ఎరను తిని, మత్తు పదార్థాలు తిని, మత్తు పానీయాలు తాగి, మాంసాహారము తిని, అపవిత్రమైనటువంటి పానీయాలు త్రాగి మత్తుడమై పగలంతా నిద్రపోతావు. చాలా మంది పిల్లలు అర్ధరాత్రి దాకా తిరిగి 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 చేయరాని హేయమైన కార్యాలన్నీ చేసి చేసి తెల్లవారుజామున ఎప్పుడో వచ్చి పడుకుంటూ ఉంటారు. ఏరా కొడుకా, ఏమిరా నువ్వు చేసే పని? పెద్దోడా, నిన్ను చూసి చిన్నోళ్ళు పాడైపోతారయ్యా. పెద్దోడా, నిన్ను చూసి ఆడపిల్లలు పాడైపోతారా? ఏమిట్రా నువ్వు చేసే పనిలో? ఎవరైనా నాకు ఎదురు మాట్లాడారో జాగ్రత్త, సవాళ్ళు లెగుస్తాయి అంటూ ఉంటాడు వీడు. అలాంటి పిల్లల్ని చూసుకొని గుండెల్లో కన్నీళ్ళు తప్ప ఏముంటాయండి? ఒకసారి ఒంగోలు నుంచి మార్టూరు దగ్గర ఒక పల్లెటూరు మీటింగ్కి వెళ్ళాలి. నేను సాయంకాలం 4 గంటలకు బయలుదేరాను. ఆ రోజులో నా దగ్గర చాతకు ఒకటి ఉండేది. అంత దూరం వల్ల ఎందుకులే, వచ్చేటప్పుడు ఒంటరిగా రావాలని బస్సు ఎక్కడానికి పాస్టర్ గారికి ఫోన్ చేశాను. అయ్యా బస్సు ఎక్కుతున్నాను, ఎక్కడ దిగాలని. పాస్టర్ గారు చెప్పారు, అయ్యా మీరు ఎక్స్ప్రెస్ ఎక్కితే మీరు దిగాల్సిన ఈ స్టాప్లో ఆపరు, మీరు ఆర్డినరీ ఎక్కండి, ఈ పాయింట్లో ఆపుతారని ఊరి పేరు చెప్పారు. సరే, నేను ఎక్కినటువంటి ఆర్డినరీ గుంటూరు బస్సులో ఒకే ఒక సీట్ ఖాళీ ఉంది. విండో పక్కనే తమ్ముడు కూర్చొని ఉన్నాడు. ఆ ప్లేస్లో, ఖాళీ ప్లేస్లో నేను కూర్చున్నా. ఆ యవనస్తుడు ఏదో ఖైనీనో గుట్కాన్ సంథింగ్ ఏదో తింటున్నాడు. భయంకరమైనటువంటి వాసన. అక్కడ కూర్చొని నాకు తల పగిలిపోతా ఉంది. నేను ఇంకొక సీటు కోసం వెతుకుతున్నాను. ఇంతలో వాడే నన్ను పలకరించాడు. ఏంటన్నా అటు ఇటు షోట్ అన్నా అని పలకరించాడు. నేను వెంటనే, ఏం లేదు నాన్న, నువ్వేదో నీ నోట్లో భయంకరమైన వాసన వస్తుంది, వేరే సీట్ ఉందేమో చూస్తున్నాను అన్నాను. వాడన్నాడు, ఏమి లేదులే, ఖేని తింటున్నానన్నా, ఖేని అన్నాడు. వెంటనే నేను అన్నాను, ఏం చేస్తావు తమ్ముడా అన్నాను. అన్నా, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అంటే ఇక్కడ ఎంత శ్రద్ధ ఉందే అన్నలో, ఎంత శుద్ధ ఉందేడా, మాట రావట్లేదు వాడికి. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అన్నాడు. ఎప్పుడైతే డిగ్రీ సెకండ్ ఇయర్ అన్నాడో నాకు కోపం వచ్చింది. అరే, బుద్ధి జ్ఞానం ఉందా నీకు? డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్వి ఎవరైనా బస్సులో ఖైనీలు గుట్కాలు తింటే తినకూడదని చెప్పాల్సినటువంటి స్థితిలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకుంటా అసలు నీ చదువు ఏ సంస్కారం నేర్పిస్తుంది? బస్సులో ఖైనీలు తినరాదు, గుట్కాలు నవ్వులు రాదు, పొగ త్రాగరాదని బోర్డు ఉంటే కనీసం నువ్వు పాటించి ఇంకెవరికైనా చెప్పాల్సిందైతే నువ్వు అసలు చేస్తున్న పనేమిటి? వెంటనే వాడు అన్నాడు, అన్నా అన్నా నువ్వు ఆడో వెనకటి కాలపోడులాగా ఉన్నావు. ఏ కాలపోండి అంట? నువ్వు వెనకటి కాలపోడులాగా ఉన్నావన్నా. ఆడు ముందు కాలిపోవడంట, నేనేమో ఎరా
మాట్లాడండి. ఆడు ముందు కాలు పోడట, నేనేమో ఈ వెనకటి కాలు పోడంట. వెనకటి కాలు పోండే కానీ ఒక సంగతి చెప్తా ఇను. దాని మీద వార్నింగ్ చదివావా? ఖైనీ మీద, గుట్కా మీద, ప్రతి దాని మీద వార్నింగ్ ఉండింది, ఇది తింటే క్యాన్సర్ వస్తుంది అని. చదివావా అంటే ఆడన్న తిన్నవాడు అందరికి వస్తుంది అన్నాడు. ఏం చెప్పాలండి వాడికి? నిజంగానే తిన్న వాళ్ళందరికి వస్తుందా? నేను అన్నాను, ఒరే వస్తే సంగతి ఏంటి? నీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు, ఎన్నో ఆశలు పెట్టుకొని నేను కాలేజీకి పంపిస్తున్నారు. రేపు డిగ్రీ అయిన తర్వాత ఒక పట్టా చేత పట్టుకొని ఏదో ఒక ఉద్యోగం సంపాదించి నీ తమ్ముళ్ళు, నీ చెల్లెళ్ళు ఉంటే వాళ్ళకి తోడుగా ఉంటావని, వాళ్ళ పిల్లలకి సహాయంగా ఉంటావని, రేపటి రోజు తల్లికి పట్టెడు అన్నం పెడతావని, తండ్రికి పట్టెడు అన్నం పెడతావని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కదా వాళ్ళు. ఒకవేళ వస్తే నీ పరిస్థితి ఏంటి? వాడన్నాడు, నువ్వేం చేస్తావన్నా అన్నాడు. నేను చెప్పాను, నేను పాస్టర్ గారిని తమ్ముడా అన్నాను. వాడన్నాడు, మా ఊర్లో మా పాస్టర్ గారు కూడా ఖైనీ తింటారు అన్నాడు. ఎవరు తింటారు? మాట్లాడరు ఇంద్ర, అట్ట కూర్చున్నారు. జనం అందరూ ఏంటున్నారు. నేనేదో వాడికి సువార్త చెప్దాం అనుకుంటే వాడు నాకు పెద్ద సువార్త చెప్పాడు. ఏం చెప్పాలో అర్థం కాక ప్రజలందరూ మమ్మల్ని గమనిస్తున్నారు, చూస్తున్నారు. వెంటనే తమ్ముడా, పాస్టర్ గారు తింటున్నారా, పంతులు గారు తింటున్నారా, మనకు వద్దురా. నేను నీ గురించి చెప్తుంటే మా పాస్టర్ గారు తింటారు అంటావేంద్రా? ఎవరు తిన్నా వాళ్ళకి ఖైనికి ఏమైనా ఎక్కువ? ఎవరు తిన్నా వాళ్ళకి వస్తుందిరా. ఎవరు తిన్నా వాళ్ళ జీవితంలో ఆ ప్రాబ్లం ఉంటుంది. నేను నీ గురించి చెప్తున్నా. నువ్వేం పాస్టర్ గారు తింటారు, పంతులు గారు తింటారు అంటావేంటి? నీ జీవితం చక్కదిద్దుకో, రేపటి రోజు నీకు ప్రమాదం రాకుండా చూసుకో. వెంటనే వాడు ఇంతలో దిగాల్సిన స్టేజ్ వచ్చింది, మధ్యపాడని. దిగటానికి లేస్తూ అన్నా, నేను కూడా క్రిస్టియన్నే. ఏంటంట? నేను కూడా క్రిస్టియన్నే, మారే టైం వస్తే మారతానులే అన్నా అంట దిగాడు. ముందు కంపు పోయింది, దిగురా నాయన అనుకున్నా. లోపల వాడు దిగి వెళ్ళిపోయాడు. ఒక 5 ఏళ్ళ తర్వాత ఒంగోలు జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో మా చర్చికి వచ్చేటువంటి ఒక అన్నకి కాల్లో రాడ్ రిమూవ్ చేయాలి, జాయిన్ చేసి ఉంటే ప్రార్థన చేసి వస్తున్నటువంటి దారిలో క్రింద కూర్చొని ఎర్రటి పందికొక్కు పళ్ళు వేసుకొని ఒక కుర్రోడు నన్ను చూసి నవ్వుతున్నాడు. వాడేమో టీబీ పేషెంట్ లాగా ఇట్టున్నాడు. దగ్గరకు వచ్చి, తమ్ముడా ఎవరు నువ్వు, నేను తెలుసా నన్ను చూసి నవ్వుతున్నావు అన్నాను. వాడన్నాడు, అన్నా ఒకరోజు మనం బస్సులో పరిచయం అయ్యాం, ఆ రోజు నాకు ఈ మాటలు చెప్పావు. ఆ రోజు వాడు చాలా దిట్టంగా ఉన్నాడు, ఇప్పుడు గడ్డం పెరిగిపోయింది, మనిషి సన్నగా ఉన్నాడు, చూడటానికి భయంకరంగా ఉన్నాడు, ఏమైందో తమ్ముడు అన్నాను. వాడు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని, అన్నా డాక్టర్లు లివర్ క్యాన్సర్ అని చెప్పారు, 4వ స్టేజ్ అని చెప్పారు, నా కోసం ప్రార్థన చెయ్యన్నా అని కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటే, ఇక ఆ టైంలో వాడి మీద కోప్పడలేంగా. ఆ రోజు చెప్తే విన్నావంటరా, బుద్ధి లేనోడా అని అనలేంగా. వాడు దుఃఖంలో ఉన్నాడు. ధైర్యపరిచి, ఎక్కడ ఏ వార్డు నీది తీసుకెళ్ళాడు లోపలికి. బెడ్ చూశాను, ప్రార్థన చేసి వచ్చాను. మరలా ఒక వారం తర్వాత మా బ్రదర్ని డిశ్చార్జ్ చేసే టైము, మరలా వెళ్ళి తనని కలిసి వస్తూ ఈ వార్డుకి వచ్చాను. వెళితే లోపల మంచం మీద, బెడ్ మీద లేడు. సిస్టర్ అడిగానమ్మా, వెంకటేశ్వర్ లేడీ అని. ఏమండి ఏమవుతాడు మీకు అంది సిస్టర్. ఏం కాడమ్మా, తెలుసు, పాస్టర్ గారిని ప్రార్థన చేయడానికి వచ్చాను అన్నాను. వెంటనే ఆ సిస్టర్ అంది, ఆ అబ్బాయి నిన్న చనిపోయాడండి అంది. గుండెలు పగిలిపోయినాయి. అయ్యో, 25 సంవత్సరాలు ఎన్ని కలలు కన్నారో తల్లిదండ్రులు, ఎన్ని ఆశలు పెట్టుకున్నారు వాడి మీద. వాడు ప్రయోజకుడు అవుతాడని ఎన్ని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. చివరికి వాడి జీవితంలో మరణమే శరణమైందని తెలియగానే గుండె పగిలిపోయి, నా మట్టుకు నేనైతే సమయం 2:30 ఆ రోజు మధ్యాహ్నం, బాగా ఆకలి అవుతుంది, త్వరగా ఇంటికి వెళ్ళి భోజనం చేయాలనుకుంటున్నా.
ఆ రోజు నా ఆకలి ఎటుపోయిందో, నేను ఇంటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళలేదు. మందిరం లోపలికి వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర కూర్చొని, అయ్యో ఇలాంటి అన్నలు, ఇలాంటి తమ్ముళ్ళు, ఇలాంటి తండ్రులు ఎంతమంది ఇలాంటి ఖైనీలకి, గుట్కాలకి బానిసలైపోయి అయ్యో జీవితం నాశనం చేసుకుంటున్నారే. దేవుని సన్నిధిలో నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా ఆ రోజు ప్రభు నా నోట ఒక పాట వ్రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ ఆ పాట బహుశా కావాలి అంటే కృపా మినిస్ట్రీస్ ఒంగోలు యూట్యూబ్ ఒకసారి ఓపెన్ చేస్తే డిస్క్రిప్షన్లో మీకు దొరుకుతుంది. వాగ్దేవి చేత లాస్ట్ ఇయర్ జనవరిలో పాడించి ఆ పాట రిలీజ్ చేసాం. బ్రదర్స్ వచ్చిన తర్వాత పాడదాం ఆ పాట. జస్ట్ ఒకసారి పల్లవి అట్లా అనండి. ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. ఓరన్నా వినరన్నా ఓ మంచి వార్త, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. ఎంతకాలమో అర్థం లేని నీ జీవితం, ఇంకెంతకాలమో వ్యర్థమైన నీ జీవితం. ఎంతకాలం అర్థం లేని జీవితం? ఎంతకాలం త్రాగుడు? ఎంతకాలం ఖైనీలతో? ఎంతకాలం గుట్కాలతో? ఎంతకాలం వ్యభిచారంతో? ఎంతకాలం? నీ డబ్బంతా పాడైపోతుంది, నీ ఆరోగ్యం అంతా పాడైపోతుంది, నీ బ్రతుకంతా నాశనం అయిపోతుంది, నీ కుటుంబము దరిద్రము తాండవిస్తుంది. ఈ శాపం తొలగిపోవాలంటే మరి ఏం చేయాలి? బెన్యామీను నా కుడి భుజం లాంటి వాడని నాన్నగారు పేరు పెట్టుకున్నా. కుడి భుజం కాదు కదా, కనీసం ఎడం భుజంగా కూడా లేడు బెన్యామీను. ఆ తండ్రి చివరి దీవెనలు కొడుకులకి ఇస్తూ తన జీవితాన్ని తన ముందు పెట్టి చనిపోయాడు. చరిత్రలో చదివితే యాకోబు బెన్యామీను కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడంట. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రికాల సమయంలో నీ కుమారుడు పాడైపోతున్నాడా? నీ అల్లుడు పాడైపోతున్నాడా? నీ తోబుట్టువైన అన్న పాడైపోతున్నాడా? నిన్ను కట్టుకున్న భర్త పాడైపోతున్నాడా? నీవు శపించడం వల్ల, దీవించడం వల్ల ప్రయోజనం లేదు. ఇదిగో యాకోబు జీవం కలిగిన దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడట. దావీదు అంటాడు, నేను కార్చిన కన్నీళ్లు నీ కవిలేలో ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? నేను కార్చిన కన్నీళ్లు నీ బుడ్డిలో ఉన్నాయి. ఈ భూమి మీద ఏదైనా వ్యర్థమవుతుందేమో. నువ్వు పెట్టిన అన్నదానం వ్యర్థం కావచ్చు, నువ్వు చేసిన భూదానం వ్యర్థం కావచ్చు, నువ్వు చేసినటువంటి పలు రకాలైనటువంటి దానాలు వ్యర్థం కావచ్చు. కానీ నీవు కన్నీళ్లు కనుక యేసయ్య దగ్గర కారిస్తే నీ కన్నీళ్లకు యేసయ్య ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఈ రోజున దుఃఖంలో ఉన్న తల్లి, దుఃఖంలో ఉన్న తండ్రి, దుఃఖంలో ఉన్నటువంటి తాతగారు, దుఃఖంలో ఉన్నటువంటి అమ్మమ్మ, నాయనమ్మ గారు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నీ బిడ్డల విషయంలో నలిగిపోతూ దుఃఖంలో ఉంటే ఈ రోజు నీ దుఃఖము యేసయ్య సన్నిధిలో ఆ దుఃఖాన్ని కార్చగలిగితే, ఆ కన్నీటిని కార్చగలిగితే దేవుడు ఎలా అద్భుతం చేయబోతున్నాడో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12వ వాక్యం. బెన్యామీనును గూర్చి ఇట్లా నేను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. చాలండి. ఈ మాట విన్నారా? ఏ బెన్యామీను అయితే చెడిపోయాడో, ఏ బెన్యామీను అయితే త్రాగుడికి బానిసైపోయాడు, ఏ బెన్యామీను అయితే వ్యభిచారైపోయాడు, ఏ బెన్యామీను దొంగగా మారాడు, ఏ బెన్యామీను పగలంతా నిద్రపోతుగా మారి రాత్రంతా దొంగతనాలకు అలవాటు పడ్డాడు, ఈ బెన్యామీనును ఒకరోజు యాకోబు కన్నీళ్ల ద్వారా దేవుడు దర్శించాడు. చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక.
ఈ రోజున నువ్వు నమ్మితే నీ అన్నను దేవుడు దర్శించబోతున్నాడు, నీ తండ్రిని దేవుడు దర్శించబోతున్నాడు, నీ భర్తను దేవుడు దర్శించబోతున్నాడు, నీ అల్లుని దేవుడు దర్శించబోతున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, యాకోబు బిడ్డలందరినీ 12 మంది నిలబెట్టి దీవిస్తూ, బెన్యామీను నువ్వు తోడేలివిరా అన్నాడు. కానీ ఇప్పుడు 1-2-3 తరాల తర్వాత మోషే అంటున్నాడు, బెన్యామీను యెహోవాకు ప్రియుడయ్యాడు. ఏమే ఈ రోజున నీ బిడ్డలు దేవునికి ప్రియులుగా మార్చబడినట్లుగా 10 మందికి చెప్పకో నా కొడుకు తాగుబోతు అని, 10 మందికి చెప్పకో నా భర్త తిరుగుబోతు అని, 10 మందికి చెప్పకో నా అల్లుడు వేస్ట్ ఫెలో అని. మరేం చేయాలి? నీ కన్నీరు తుడవగలిగినటువంటి యేసయ్య దగ్గర నీవు కన్నీరు కార్చి ఆయన కవిలలో కన్నీరు పట్టగలిగితే ఖచ్చితంగా నా దేవుడు నీ కుటుంబాన్ని దర్శించబోతున్నాడు. ఇప్పుడు బెన్యామీను యెహోవాకు ప్రియుడయ్యాడు. పాపం నుండి వేరు చేయబడ్డాడు, త్రాగు నుండి వేరు చేయబడ్డాడు, జూదం నుండి వేరు చేయబడ్డాడు, అబద్ధాల నుండి వేరు చేయబడ్డాడు, దొంగతనాల నుండి వేరు చేయబడ్డాడు. ఇప్పుడు యెహోవాకు ప్రియుడిగా మార్చబడి ఎక్కడున్నాడంటే దినమెల్లా ఆయన సన్నిధిలో సురక్షితముగా ఉన్నాడట. ఇంకోసారి చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ. ఒకప్పుడు ఎవరికి ప్రియుడు? త్రాగుడికి ప్రియుడు. ఒకప్పుడు చెడ్డ స్నేహాలకి ప్రియుడు. ఒకప్పుడు అపవిత్రమైన కార్యాలకు ప్రియుడు. ఒకప్పుడు దొంగతనాలకి ప్రియుడు. ఇప్పుడు దేవునికి ప్రియుడై ఆయన సన్నిధిలో పరిచర్య చేయువానిగా మారిపోయాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ కుటుంబం ఇలా మారాలనుకుంటున్నావా? దేవునికి ప్రియుడైతే ఆ కుటుంబం ఎంత అద్భుతంగా ఉండిద్దంటే, దైవజనుడైనటువంటి యోహాను తన పత్రికలో 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఇలా అంటాడు, గాయితో ప్రియుడా. చెప్పండి ఒకసారి అందరూ గట్టిగా, ప్రియుడా. గట్టిగా చెప్పండి రా. ప్రియుడా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని నీ కొరకు ప్రార్థించుచున్నాను. యోహాను అంటున్నాడు, గాయి అనేటువంటి ఆత్మీయ బిడ్డతో, సంఘ పెద్దతో అంటున్నాడు, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుతున్నావు. జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఆత్మలో వర్ధిల్లటం ప్రారంభిస్తే అతడు అన్ని విషయాలలో వర్ధిల్లుతాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడదాం గట్టిగా. పురుషుల దగ్గర శబ్దం రావట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి ఆత్మలో వర్ధిల్లటం ప్రారంభిస్తే దేవుడు అతన్ని పంట పొలంలో వర్ధిల్ల చేస్తాడు, అతని పశువులను వర్ధిల్ల చేస్తాడు, అతని బిడ్డల్ని వర్ధిల్ల చేస్తాడు, బిడ్డల ఉద్యోగాల్ని వర్ధిల్ల చేస్తాడు, వ్యాపారాన్ని వర్ధిల్ల చేస్తాడు. తన బ్రతుకే అద్భుతంగా దేవుడు మార్చగలడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మా ఊర్లో మరియదాస్ అని ఒక అన్న, తనకు 3 ఆడపిల్లలు.